మనం ఈ రోజున ఏఎల్పి నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఏఎల్పిలో దాదాపుగా 9,900 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్లోకి వెళ్తే మనకి 2025 క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసుకుంటే పీరియడ్ ఆఫ్ రిలీజింగ్ నోటిఫికేషన్ చూసుకుంటే జనవరి టు మార్చ్ 2025 ఏఎల్పి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసరికి జూన్లో అయితే వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు ఇది వచ్చేసరికి 30 జూన్ అంటే 30 జూన్ 2026 వరకు రిటైర్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అప్పటి వరకు ఉన్నట్టు వేకెన్సీస్ మొత్తం కూడా వీళ్ళు జనవరి మార్చ్ 2025కి అయితే నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి అని ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే సో జనవరి నుంచి మార్చి లోపు నోటిఫికేషన్ ఇచ్చి అలాగే 2026 జూన్ కల్లా ఈ వేకెన్సీస్ని కంప్లీట్ చేస్తారనమాట. సో ఇది వాళ్ళు మనకి ప్రీవియస్గా ఇచ్చినటువంటి నోటీస్. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి అఫీషియల్గానే ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఇది మార్చి 19వ తారీఖున ద జనరల్ మేనేజర్ ఆల్ జోన్స్ రైల్వే ఇక్కడ చూసుకుంటే ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 కనుక చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఇండెంట్ ఏమేశారంటే ఇది ఈ ప్రకారంగా ఏ వేకెన్సీ అయితే ఉన్నాయో దీని ప్రకారంగా మొత్తం 9,970 వేకెన్సీ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సెంట్రల్ రైల్వే నుంచి 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 1461, వెస్ట్రన్ రైల్వే నుంచి 786, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి 508, నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి 100, నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే నుంచి 125, నార్థన్ రైల్వే నుంచి 521, నార్త్ వెస్ట్రన్ రైల్వే నుంచి 679, సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ 19గా సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి 989, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి 568, అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసరికి 796, సదరన్ రైల్వేస్ అంటే చెన్నై వచ్చేసరికి 510, వెస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి 759, వెస్ట్రన్ రైల్వే వచ్చేసరికి 885, అలాగే మెట్రో రైల్వే కోల్కతా వచ్చేసరికి 225. సో ఇలా మనకి ఈ వేకెన్సీస్ని 9,970 వేకెన్సీస్ని అయితే వీళ్ళు పుటప్ చేశారనమాట. సో మేబీ ఈ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ అఫీషియల్గా కూడా చూసుకోవచ్చు మనం 200 వేకెన్సీ మెట్రో ఇది వచ్చేసరికి ఇంకా ఇది ఇక్కడ అఫీషియల్ ఇది కూడా చూసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపీపీ రైల్వే బోర్డు వచ్చేసరికి 19 మార్చి 2025లో ఇది ప్రాసెస్ అయితే చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు చెప్పినట్టుగానే జనవరి మార్చి కల్లా నోటిఫికేషన్ ఇస్తాము అన్నట్లుగానే సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఇది మార్చి 19 కదా, మేబీ ఒక 15 నుంచి 25 రోజుల్లోపు ఈ 9,970 వేకెన్సీస్ని అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. మేబీ ఎక్కువ పోస్టులు వేరే అయితే ఉండదు. ఈ 9,970కి మేబీ కొన్ని పోస్టులు ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు. బట్ నోటిఫికేషన్ అయితే ఒక 15 నుంచి 20 రోజుల్లో వాళ్ళు అన్నట్టుగానే మార్చి అన్నారు కదా, మేబీ ఏప్రిల్ 10వ తారీఖు లోపు అయితే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏఎల్పి CBT1 క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో గెట్ రెడీ ఫర్ 2025 ఏఎల్పి నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.